హలో ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. నేను ఫాస్ట్ వదిలినా అని చెప్పేసి ఫ్రెండ్స్ నైట్ కొంచెం పూరీలు చేశాను అనమాట. పూరీలు చోలే కర్రీ ప్రిపేర్ చేసిన. సో మార్నింగ్ మా బాబుకి స్నాక్స్లో నేను పూరీలే కట్టించినాను అనమాట ఈరోజు. సో లంచ్లో అయితే టమాటా చారు, రైస్ కట్టించినాం. సో అనుకోకుండా మా మమ్మీ బేసన్ కర్రీ కమ్ చపాతీస్ తెచ్చిచ్చింది అనమాట. మా హస్బెండ్కి చాలా ఇష్టం అని చెప్పి బేసన్ కర్రీ తెచ్చిచ్చింది. ఇక అట్లా అని చెప్పేసి ఇక ఒక చపాతీ బేసన్ కర్రీ కమ్ కొంచెం టమాటా చారు, రైస్ కొంచెం కట్టించిన వాడి లంచ్ బాక్స్లో. సో ఈరోజు నేను డైలీ రొటీన్ నాది అదే అనమాట. సో ఈరోజు ఒక చిన్న టాపిక్ మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నా ఫ్రెండ్స్. ఏంటంటే మనం ఎవరికి ఎంత మంచిగా చేసినా అసలు వాళ్ళ దృష్టిలో మనకు ఒక బ్యాడ్ ఇమేజ్ పెట్టుకున్నారనమాట. అదే ఇమేజ్తో వాళ్ళు మనకు చూస్తారు. మనం 90% మంచిగా చేసినా, ఒక 10% మిస్టేక్ చేసినా, మనం చేసిన ఆ 10% మిస్టేక్ గుర్తుంచుకుంటారు కానీ 90% మంచి గుర్తుంచుకోరు అనమాట. సో మంచి చేసి ఏం లాభం? ఎవరు బతుకు సెట్ చేయనీకేనో, ఎవరు లైఫ్ సెట్ చేయనీకేనో మనం రోడ్డు పాలైపోయినాము, మనము అడక్క తింటున్నాము. పోనీ మన చేతితో ఒక లైఫ్ బాగుపడ్డది అని చెప్పి మనం ఆలోచించి వాళ్ళ లైఫ్ సెట్ చేసినాం అనమాట. లాస్ట్కి ఎవరో బతుకులు లెక్క పెడితే ఏదో అనుకోవచ్చు, కానీ వాళ్ళే మన బతుకులు లెక్క పెట్టినప్పుడు ఏమనిపిస్తుంది? అమ్మ, నీ బతుకు సెట్ చేయనికేనే మా బతుకు మేము రోడ్డు పాలు చేసుకున్నాం అనే అనిపిస్తుంది కదా. ఈ ఒక్క టాపిక్ నిజంగా విచిత్రం అనిపించింది అనమాట నాకు కూడా. ఏంటంటే మనము ఎవరు బతుకు సెట్ చేయనికే రోడ్డు పాలు అయినామో వాళ్ళే మన బతుకు లెక్క పెట్టినప్పుడు ఏమనిపిస్తుంది? అవునమ్మా, నీ బతుకు సెట్ చేయనికేనే మా బతుకు మేము రోడ్డు పాలు చేసుకున్నాం కదా అని అనిపిస్తుంది కదా. నిజంగానే కొందరికి ఎంత చేసినా విశ్వాసం ఉండదు ఫ్రెండ్స్. సో ఇవాళ టైంలో మనం మంచి చేసి మోసపడే కంటే మంచిది వాళ్ళ కళ్ళలో మనకి ఏ ఇమేజ్ పెట్టుకొని చూస్తున్నారో అదే ఇమేజ్తోని వాళ్ళు చూడడం బెటర్. వాళ్ళు మనకు చెడ్డోళ్ళు అనుకుంటే మనం కూడా చెడ్డోళ్ళు అయ్యే చూపించాలి. అదే ఇమేజ్తోనే మనం వాళ్ళతో ఉండాలి. ఎందుకంటే రేపటికి నువ్వు ఇట్లా ఎందుకున్నావు అని అడిగినా కానీ, అయ్యో నేను ఎంత మంచి చేసినా మీకు అర్థం కాదు కదా, మీరు నన్ను అదే ఇమేజ్తో చూస్తారు కదా అని చెప్పి మనం కూడా చెప్పొచ్చు అనమాట. సో ఇందులో నాకు ఒక టాపిక్ అదే చాలా డిఫరెంట్గా అనిపించింది. ఏంది అంటే మనం ఎవరు బతుకు సెట్ చేయనీకే మనం ఎన్ని కష్టాలు తీసినామో, ఎన్ని సాక్రిఫైస్ చేసినామో, అప్పుల పాలై రోడ్డు మీద పడ్డామో అది గుర్తుండదు మనుషులకు. కానీ ఏదో చిన్న గొడవలు వచ్చినప్పుడు వాళ్ళే మీ బతుకులేంటి అని లెక్క పెడితే ఏమనిపిస్తుంది? అయ్యో, నీ బతుకు సెట్ చేయకేనే మా బతుకు రోడ్డు పాలైంది కదా అమ్మా అని చెప్పి అనిపిస్తుంది కదా. నిజమే ఫ్రెండ్స్, అసలు ఏందో ఈ విచిత్రమైన టాపిక్. సో మీకు నా ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.